భారతదేశానికి నూతన రాజ్యాంగం తయారు చేయడానికి 1946లో 389 మంది సభ్యులతో భారత రాజ్యాంగ నిర్మాణ సంఘం ఏర్పడింది. భారత రాజ్యాంగ నిర్మాణ సంఘానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఎన్నుకోబడగా, రాజ్యాంగ రచనకు భారత రాజ్యాంగ నిర్మాణ సంఘం అనేక కమిటీలుగా విడిపోయింది. ఆ కమిటీలలో ఒకటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ తయారు చేసిన రాజ్యాంగంను 26 నవంబర్ 1949న రాజ్యాంగ నిర్మాణ సంఘం ఆమోదించగా, నూతన భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పితామహుడిగా పిలువబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో 7 పురుషులతో కూడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగంను తయారు చేసిన భారత రాజ్యాంగ రూపకల్పనకు విశేషంగా తోడ్పడిన రాజ్యాంగ నిర్మాణ సంఘంలోని 15 మంది మహిళా సభ్యుల సహకారాన్ని మనం మర్చిపోకూడదు. మన రాజ్యాంగాన్ని శక్తివంతమైన విలక్షణ రాజ్యాంగంగా రూపొందించడంలో విశేష కృషి చేసిన 15 మంది మహిళామణుల అమ్ము స్వామినాథన్, ద్రాక్షాయణి వేలునాథన్, బేగం ఐజాజ్ రసూల్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, హన్స్ జీవరాజ్ మెహతా, కమలా చౌదరి, లీలా రాయ్, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రాజకుమారి అమృత్ కౌర్, రేణుకా రాయ్, సరోజిని నాయుడు, సుచేత కృపలాని, విజయలక్ష్మి పండిట్, అన్ని మస్కరెన్ సేవలను ఈరోజు మనం ఒక్కసారి స్మరించుకుందాం. ముందుగా అన్ని మస్కరెన్. లాటిన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన అన్ని మస్కరిన్ స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ట్రావెన్కోర్లో మంత్రిగా, శాసనసభలో స్థానం పొందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసేవారు. ప్రజాస్వామ్య మూలాధార సూత్రాలను సమీప భవిష్యత్తుకు మాత్రమే కాకుండా రాబోయే తరాలకు అందించడమే రాజ్యాంగ సభ కర్తవ్యమని వాదించేవారు. ఇక నెక్స్ట్ చూస్తే హంస జీవరాజ్ మెహతా. 1897 జూలై 3న జన్మించిన హంస మెహతా ఇంగ్లాండ్లో చదువుకున్నారు. 1945-46 మధ్య ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్కు అధ్యక్షురాలుగా పనిచేశారు. రాజ్యాంగ పరిషత్ సభ్యురాలిగా లింగ సమానత్వం తదితర విషయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ బలమైన వాదనలు వినిపించారు. ఇక నెక్స్ట్ చూస్తే దాక్షాయిని వేలునాథన్. 1946లో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మొదటి ఏకైక దళిత మహిళ. 1912 జూలై 4న కేరళలోని కొచ్చిన్లో జన్మించారు. పులయ కులానికి చెందిన దాక్షాయిని వేలాయుధన్ కొచ్చిన్, ట్రావెన్కోర్లోని అగ్రవర్ణ వర్గాల నుంచి తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 17కు మద్దతిచ్చారు. ఇక ఆ తర్వాత అమృత్ కౌర్. 'లక్నోలో 1889 ఫిబ్రవరి 2న జన్మించారు. కౌర్కు రిజర్వేషన్లపై నమ్మకం లేదు. రిజర్వేషన్ల ద్వారా కాకుండా మహిళలు సాధారణ ఎన్నికల ద్వారా చట్టసభలకు వచ్చినప్పుడే నిజమైన సమానత్వం లభిస్తుందని బలంగా విశ్వసించేవారు. ఇక ఆ తర్వాత అమ్ము స్వామినాథన్. కేరళలోని పాల్ఘాట్ జిల్లాలో జన్మించారు. మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలు పరిష్కరించడానికి అనిబిసెంట్తో కలిసి 1917లో ఉమెన్ ఇండియా అసోసియేషన్ సంఘాన్ని స్థాపించారు. అంటరానితనం నిర్మూలనకు మద్దతిచ్చారు. ఇక ఆ తర్వాత చూస్తే దుర్గాబాయ్ దేశ్ముఖ్. 1909 జూలై 15న రాజమండ్రిలో జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులతో కలిసి 1930లో మద్రాసులో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1936లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ప్రణాళికా సంఘంలో సభ్యురాలిగా పనిచేశారు. రాజ్యాంగ సభలో న్యాయపరమైన విషయాలపై దుర్గాబాయ్ దేశ్ముఖ్ దృష్టి సారించారు. మంత్రి మండలిలో స్థానం పొందేందుకు 35 ఏళ్లుగా ఉన్న కనీస వయస్సును 30కి తగ్గించాలని ప్రతిపాదించారు. ఇక ఆ తర్వాత బేగం ఐజాజ్ రసూల్.
రాజ్యాంగ పరిషత్లోని ఏకైక ముస్లిం సభ్యురాలు. 1937లో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించారు. ఇలాంటి చర్యలు మెజారిటీ నుంచి మైనారిటీలను శాశ్వతంగా విభజించగలవని వాదించారు. ఇక ఆ తర్వాత విజయలక్ష్మి పండిట్. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సోదరి అయిన విజయలక్ష్మి పండిట్ 1900 ఆగస్టు 18న అలహాబాద్లో జన్మించారు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత రాజ్యాంగ సభకు పిలుపునిచ్చిన మొదటి నాయకురాలు. ఇక ఆ తర్వాత కమలా చౌదరి. లక్నోలో సంపన్న కుటుంబంలో జన్మించిన కమలా చౌదరి 1930లో గాంధీ చేపట్టిన శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 54వ సెషన్కు ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. స్వాతంత్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ అహింసా పిలుపుతో ప్రభావితమైన ఈమె మహిళలను ఏకం చేయటానికి చరకా కమిటీలను ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత లీలా రాయ్. అస్సాంలోని గోల్ఫారాలో 1900 అక్టోబర్లో జన్మించిన లీలా రాయ్ రాజకీయాల్లో చేరటానికి మహిళలను ప్రేరేపించారు. భారతదేశ విభజనకు నిరసనగా రాజ్యాంగ సభ నుంచి నిష్క్రమించారు. ఇక ఆ తర్వాత చూస్తే సుచేత కృపలాని. 1908లో హర్యానాలోని అంబాలాలో జన్మించారు. 1940లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగాన్ని స్థాపించిన ఘనత ఈమె సొంతం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత మాలతీ చౌదరి. 1904లో తూర్పు బెంగాల్లో జన్మించారు. నభాకృష్ణ చౌదరిని వివాహం చేసుకున్నారు. ఆయన 1927లో ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికయ్యారు. దౌర్జన్యం, అసమానతలకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలిపారు. ఒడిశాలో బాజీరావ్ చట్రవాస్ అనే సంస్థను స్థాపించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటం దీని యొక్క ఉద్దేశం. ఇక ఆ తర్వాత పూర్ణిమ బెనర్జీ. అలహాబాద్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా పనిచేశారు. 1930 నుండి 40 మధ్య స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ మహిళల్లో అగ్రగామిగా నిలిచారు. రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దేశ సమైక్యత కోసం విద్యార్థులకు అన్ని మతాల పట్ల సరైన అభిప్రాయాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక ఆ తర్వాత చూస్తే రేణుకా రాయ్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో BA చదివారు. 1934లో ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్కు కార్యదర్శిగా పనిచేశారు. తల్లిదండ్రుల ఆస్తిలో మహిళల హక్కులు, వారసత్వ హక్కులను సమర్థించారు. ఇక ఆ తర్వాత సరోజినీ నాయుడు. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించి స్వాతంత్ర పోరాటంలో సుదీర్ఘకాలం పాల్గొన్న మహిళా నేత. 1931లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం 2వ సెషన్కు గాంధీతో కలిసి హాజరయ్యారు. జాతీయ జెండా ప్రాధాన్యం గురించి రాజ్యాంగ సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే పాలన అందించే రాజకీయ పక్షాల్లో కొన్ని రాజ్యాంగ మూలాలు, లక్ష్యాలను మరచి వ్యవహరించడమే బాధాకరం. టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవిని పొందాడన్నా, ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రధాని అయ్యిందన్నా, అంటరానితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా, ఒక్కటేమిటి, ఈ దేశంలో అంతో ఇంతో మానవ విలువలు, ప్రజాస్వామ్యం మనగలుగుతున్నాయంటే దానికి కారణం మన రాజ్యాంగమే. రాజ్యాంగ రూపకల్పనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి అభినవ్ భారత్ సెల్యూట్ చేస్తుంది.